ఈరోజు ప్రవీణ్ పగడాల గారి మృతికి సంతాపకంగా అది యాక్సిడెంటా లేకుంటే హత్యనా అనే సందిగ్ధంలో క్రైస్తవ సమాజం మరియు ఆయనను అభిమానించే వ్యక్తులు గోసతో ఉన్నారు. కాబట్టి పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క అనుమానాస్పద మృతిపై త్వరగా విచారణ జరిపి ఆయన యొక్క మృతికి హత్యనే అనే నిరూపణ జరిగితే ఆ మృతికి కారణమైన వ్యక్తులు కఠినంగా శిక్షించాలని ఈరోజు క్రైస్తవ సమాజము, ప్రజా సంఘాలు, మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ఇలాంటి చర్యలు జరగకూడదని కోరుతున్నారు. ఏ మతమైనా మంచినే కోరుతుంది. మనిషిని మరో మనిషి చంపడం ధర్మం ఎలా అవుతుందని గౌతమ బుద్ధుడు అంటారు. అంటే ఈరోజు ఒకవేళ ఇది హత్యగానే అయితే ఆ చంపిన వ్యక్తుల యొక్క ధర్మం మనిషిని చంపమనే చెప్తుందా? ఒక మనిషిని చంపమని చెప్పే ధర్మం ఎలా అవుతుంది? అది ధర్మం అని నేనైతే విశ్వసించాను. ఇంకోటి, ఏ వ్యక్తినైనా మనం గెలవాలనుకుంటే జ్ఞానంతో గెలువు, ప్రేమతో గెలువు, విశ్వాసంతో గెలువు. కానీ జ్ఞానం ఉన్న వ్యక్తులు నిర్మూలించి మా యొక్క ప్రాబల్యాన్ని, మా యొక్క మత విశ్వాసాలను విస్తరింపజేసుకుంటామంటే అవి ఎక్కువసేపులు కొనసాగవు. గతంలో క్రూసేడ్ల యుద్ధంలో క్రైస్తవులు చంపారేమో, కానీ భవిష్యత్తు అలానే ఉండదు. ఇంకొకటి, నేను పాస్టర్లను కూడా ఒకటి కోరుతున్నా, మీరు జీసస్ అంటే శాంతి కాముకుడుగానే బోధిస్తున్నారు. కాదు, ఆయన ఒక యోధుడు, ఒక తిరుగుబాటుదారుడు, ఒక రాజ్యాన్నే స్తంభింపజేసి స్వతంత్రం తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి. మీరు మీ బోధనలో ఆయన యొక్క వీరత్వాన్ని, ఆయన యొక్క పోరాట పత్రాన్ని కూడా చెప్తే ఇలాంటి దాడులని మనం దాడి చేయకపోయినా మన మీదకి వచ్చే దాడిని అరికట్టుకునే శక్తి మనకు ఉంటుంది. కాబట్టి మీరు కూడా రాజ్యాంగాన్ని, జీసస్ యొక్క పోరాట తత్వాన్ని, ఆయన యొక్క ప్రేమతో పాటు ఈ రెండింటిని కూడా కలిపి బోధించాలని. ఎందుకంటే ఈ దేశంలో మనం నివసించాలంటే రాజ్యాంగంపై హక్కులు మనం నేర్చుకోవాలి. ఈరోజు ప్రవీణ్ పగడాల గారిని చంపడానికి మేరకు కారణం ఏంటంటే ఆయన 1850 నుంచి అంటే 1880 నుంచి ఈ దేశానికి సైమన్ కమిషన్ వచ్చిన క్షణం నుంచి కూడా స్టిల్ ఈ రోజు వరకు కూడా ప్రతి అంశాన్ని రాజ్యాంగ పరిధిలో వాదించడం జరుగుతుంది. మిగతా మూర్ఖులతో, అంటే మిగతా మతవాదులతో. ఆయనను మాటతో గెలవలేని కొంతమంది మూర్ఖులు ఇలా చేసిండొచ్చేమో అనే మా అనుమానం. చేశారని కూడా మేము ఇంకా అనట్లేదు, అది తేల్చాల్సింది ప్రభుత్వం. కాబట్టి ఈ యొక్క విచారణను వేగవంతం చేసి క్రైస్తవ సమాజంలో ఉన్న ఈ యొక్క స్తబ్దతను త్వరగా నిగ్గు తెలిసి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా, ఎందుకంటే ఒక మనిషిని చంపడం ధర్మం కాదు. కాబట్టి ప్రతి మనిషికి జీవించే హక్కు ఉంది. ప్రతి మనిషి భారతదేశంలో మత స్వేచ్ఛ చేసుకున్న ఆర్టికల్ 25 ఉంది. అదేవిధంగా రాజ్యాంగ పీఠికలోనే ఉంది విశ్వాసాల్లోనూ నమ్మకాల్లోనూ స్వేచ్ఛను. ఆ యొక్క రాజ్యాంగ పీఠికను ఇంప్లిమెంట్ చేయాలని ఈ యొక్క భారత ప్రభుత్వానికి, ఈ యొక్క 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి విన్నవిస్తూ, మరియు ప్రవీణ్ పగడాల గారి ఆత్మకు శాంతి చేకూరాలని. ఆయన చనిపోయాడు అనుకుంటారు, కానీ ఒక మనిషి మరణం పునరుజ్జీవనం అవుతుందని బైబిల్ ఎలా చెప్తుందో, ఆయన ఇప్పుడే పుట్టాడు. ఎందుకంటే ఇప్పటిదాకా ప్రవీణ్ పగడాల చాలామందికి తెలియదు. ఈరోజు ప్రవీణ్ పగడాల గురించి అన్వేషణ చేయడం మొదలుపెట్టారు, యూట్యూబ్లో వెతుకుతున్నారు. ప్రవీణ్ పగడాల ఏం వాదిస్తే ఈ సంఘటన జరిగిందన్న ఆలోచనతో అన్వేషణ చేస్తున్నారు. కాబట్టి ఎంతోమంది, వేల మంది ప్రవీణ్ పగడాలను మళ్ళీ పుట్టుకొస్తారు. కాబట్టి మీరు ఒక మనిషిని చంపినంత మాత్రాన ఆ యొక్క మత విశ్వాసాలను, ఆ యొక్క పోరాట యోధులను అంతం చేసుకోవడం మీ మూర్ఖత్వం. ఏదైనా కానీ ప్రేమతోనే గెలవాలి, విశ్వాసంతోనే గెలవాలి. మీరు అలా ఆలోచన చేయాలి. అలా ఆలోచన చేస్తే ఈ భారతదేశం సస్యశ్యామలంగా సౌభ్రాతత్వంతో, సమానత్వంతో కొనసాగుతుంది. కాబట్టి ఈ దేశం మనందరిది, ఏ ఒక్కడి సొత్తు కాదు. ఈ దేశం ఎవడి సొత్తు కాదు. ఈ దేశంలో పుట్టిన మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. మాకు ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు, మాకు ఇష్టం వచ్చిన దేవుని నమ్మే హక్కు, స్వేచ్ఛ మాకు భారత రాజ్యాంగం కల్పించింది. కాబట్టి ఎవడు మీ మత విద్వేషాలు రెచ్చగొట్టే అవసరం లేదు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.